అలంకరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ రామారాయణ గారిని వేదిక పైన ఆలోచన చేసింది. శ్రీరామరాయుడు గారిని తర్వాత వెంకట్రావు సార్ గారిని వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తర్వాత చుక్కబా సార్ని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. రామారావు సార్ని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ప్రకాష్ సార్ని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వెంకట్రావు సార్ని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. రోజా మేడం గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. లావణ్య మేడం గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వరహాలక్ష్మి మేడం గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అప్పారా గారు, మన కమిటీ మెంబర్ మరియు ఉప సర్పంచ్ ప్రముఖులందరికీ వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేకపోయిన వాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. ఏంటంటే నాకైతే గత సంవత్సరం కొన్ని హామీలు ఇచ్చే మనం 10th క్లాసు 550 మార్కులు దాటి రావాలని హామీ నిలబెట్టుకోలేదు. అందుకని ఈ రోజు కార్యక్రమం బాధ్యత చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మన హామీలు ఇవ్వకూడదు, చేసి చూపించాలి. అంచేత మీరు మాత్రం తప్పనిసరిగా 550 మార్కులు దాటి రావాలి ఒకటి. రెండోది, గత సంవత్సరం అంతకుముందు సంవత్సరం 500 మార్కులు వచ్చిన వాళ్ళు ఒకరే, గత సంవత్సరం 6కి వచ్చింది 500 మార్కులు దాటి. మరో ప్లస్ పాయింట్ ఏంటంటే 100 లెక్కలు సాధించిన ఘనత మనకు 100. ఈ సంవత్సరం మాత్రం కనీసం 10 మంది దాటి 500 మార్కులు రావాలి. ఒకరిద్దరికి 550 మార్కులు దాటి రావాలి. స్టేట్ ర్యాంక్కి మనం పాటుపడాలి. మరొక విషయం ఏంటంటే ఇది ఆఖరి బ్యాచ్. నాకు అందరూ పాస్ అవ్వాలని నేను కృతనిశ్చయంతో ఉన్నాను. 100% రావాలి, అందరూ పాస్ అవ్వాలి. అది మీరు పరీక్షల టైం అదృష్టం, మన పాఠశాల అదృష్టం. అంచేత ఇది 10th క్లాస్ పరీక్షలోని మరి టాపింగ్కి పాల్పడకుండా చాలా జాగ్రత్తగా ఆ వచ్చిన టీచర్లు ఇన్విజిలేటర్లు వస్తారు, వాళ్ళ దగ్గర భక్తిభావంతో మెరగండి. తర్వాత మంచి మార్కులతో పాస్ అవ్వండి. ఎక్కువ మార్కులు రావాలి, ప్లస్ అందరూ పాస్ అవ్వాలి. మనకి నేను మాత్రం ఇక్కడ స్టేజ్ మీద హామీ ఇవ్వలేను, ఎందుకంటే హామీ ఇస్తే అవడం లేదు. అంటే అందరూ పాస్ అవుతారని నేను భావిస్తున్నాను. హామీ ఇస్తే పర్వాలేదు. సరే, మరి విద్యార్థులు నమస్కారం. పెద్దలైన మన చంద్రశేఖర్ క్లాసు పిల్లలందరికీ కూడా ఉద్దేశించి 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా, ఎందుకంటే ఎక్కువ మీ గురించే ఎక్కువ క్లాసులు పెట్టడం, ఎప్పుడు కూడా ఎన్నడూ లేని విధంగానూ ఎంఈఓ రావడం, డిఈఓ రావడం, గ్రామ సభలుగాను మీ తల్లిదండ్రులతో పాటు మిమ్మల్ని కూడా కూర్చోబెట్టి మీ గురించే ఈవినింగ్ కూడాను ఒక ప్రైవేట్ క్లాస్గా పెట్టి చెప్పి మిమ్మల్ని అందరినీ అభివృద్ధి చేయాలని అలా ఆకాంక్ష, అది నెరవేర్చాలని చెప్పేసి నేనైతే మిమ్మల్ని అందరినీ మరొకసారి నేను కోరుతున్నాను. అలంకరణగాను రావడం కూడా చాలా సంతోషమైన విషయం. అంతేకాకుండా ఈ రోజైతే ఏ విధంగా అయితే మీరు సెలబ్రేషన్ చేసుకుంటున్నారో, మీరు 10th క్లాస్ పాస్ అయిన తర్వాత కూడాను గురువు గారిని ఈ స్కూల్ని మర్చిపోకుండా ఉండాలని నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ కూడాను మీరు చాలా థ్యాంక్స్ మేడం గారు. మేడం గారి యొక్క సంగతి
చాలా అభివృద్ధి దశలో తీసుకొచ్చారు. వారి యొక్క సందేశం చూస్తుంది. భీమేశ్వర గారు వారి సందేశం. విద్యార్థులకు టీచర్స్కి అందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తక్కువగా మాట్లాడతాం. మీరు మంచి జోస్లో ఉన్నారు. ఇప్పుడు మేము ఏం చెప్పినా మీకు బోర్ అనిపిస్తుంది. అసలు చుట్టుపక్కల చెట్లలో ఉన్న పూలన్నీ కూడా మీకు ఒప్పులోనే ఉంది. మీ కళల్లో చూడాలని మీ అందరికీ కూడా మరొకసారి బెస్ట్ విషెస్ చెప్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి 9వ తరగతి విద్యార్థులకి మరొకసారి తెలియదు. మీరు ఏర్పాటు చేశారా? తీసుకుంటాం. భీమేశ్వర తక్కువ మాట్లాడితే ఆయన టాలెంట్ అది. అంచేత వారు కూడా మరి వారు చెప్పినటువంటి విషయంలో కూడా మీరు పాటిస్తారని కోరుతున్నాను. అలాగే మన పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ పాఠశాల గురించి నిరంతరం మిత్రుడు, సోదరుడు, మా క్లాస్మేట్ అయిన సర్పంచ్ అప్పారావు గారికి, ఉప సర్పంచ్ భీమేశ్వరరావు గారికి, వేదిక మంచిన పెద్దలకు, అలాగే ఈ జడ్పేట స్కూల్ ఉన్నతమైన స్థానంలోని స్టేట్లోనే తీసుకురావాలని ఆనిసం కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు అందరికీ నా ఉదయపూర్వ నమస్కారములు. పిల్లలకు నా యొక్క ఆశీస్సులు. ఈరోజు ఉన్నతమైన విద్య అభ్యసించడానికి పై తరగతులకు వెళ్తున్నారు కాబట్టి 10వ తరగతి పరీక్షలు అయిన తరమే ఈ స్కూల్ తరాలకి విముక్తి అయిపోయినట్టుగా. అలాగే ముఖ్యంగా ఇంద్రుడితో సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నేటి బాలే రేపటి పౌరులు. అంటే మన పాఠశాల అభివృద్ధికి, గ్రామ అభివృద్ధికి, మొత్తం మీద భారతదేశ అభివృద్ధికి కూడా మీరు పాటుపడే విధంగా మీరు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నతమైనటువంటి పౌరులుగా తీర్చిదిద్దబడాలని వారు కోరుతున్నారు. ఆ మేరకు వారు చెప్పినటువంటి సలహాలు కూడా పాటించండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నాలుగు చైర్లను పాఠశాలకు బహుకరించారు. వారి చేతుల మీదుగా మరి మా పాఠశాల సిబ్బంది అందుకుంటున్నాం. పదవ తరగతి విద్యార్థులందరూ వేదిక దగ్గర రావాలి. ఇప్పుడు అందరూ సబ్జెక్ట్ టీచర్స్ వాళ్ళు సలహాలు ఇస్తారు. మీరు బయట తిరగడం కాదు. 10వ తరగతి బాయ్స్ ఎవరు కనపడడం లేదు ఇక్కడ. 10వ తరగతి బాయ్స్ అందరూ ఇక్కడ ఉండాలి. మీటింగ్ మేము పెట్టుకోవడం లేదు. ఫస్ట్ వచ్చి నువ్వు ఇచ్చిరా. తొమ్మిదో తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు అందరికీ తర్వాత వాళ్ళు మంచి మార్కులు రావాలని దీవెనలు, పెద్దల దీవెనలు. సభకు నమస్కారం. వేదిక నుంచి పెద్దలందరికీ నమస్కారం. అలాగే పిల్లలకి ఆశీస్సులు. అది ఈరోజు 10th క్లాస్ ఫేర్వెల్ పార్టీ 9th క్లాస్ పిల్లలు పెట్టడం సాంప్రదాయం మనకి. అది ఎప్పుడు వస్తుంది సాంప్రదాయం. అంటే మీ అందరూ కూడా ఇప్పుడు బాగా రాస్తారా? ఎన్ని వస్తాయి మార్కులు? 650. చూడండి, ఇప్పుడు సభాముఖం చెప్తున్నా. మన మండలంలో మన హై స్కూల్కి ఫస్ట్ వచ్చినానికి
2000 పదహారు గిఫ్ట్ ఇస్తాను. అలాగే జిల్లా ఫస్ట్ వస్తే 5000 పదహారు ఇస్తాను. జిల్లా ఫస్ట్ వస్తే 10th క్లాసు ఎవరికైనా పిల్లలు, ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ జిల్లా ఫస్ట్ వస్తే 5000 పదహారు ప్రకటిస్తాం. అలాగే మండలం హై స్కూల్ ఫస్ట్ వస్తే 2000 పదహారులు. మీ అందరూ కూడా 10th క్లాస్ పరీక్షలు బాగా రాయండి. బాగా రాసి మంచి మంచి మార్కులు తెచ్చుకొని మంచి భవిష్యత్తు ఏర్పాటు చేసుకోండి. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నజరానా మీరు చక్కగా వినుంటారు. మరి అవకాశం మీరు వినియోగించుకోవాలి. ఎంతకన్నా మంచి అవకాశం రాదు. మరి అటువంటి ప్రోత్సహించే పెద్ద మనుషులున్న మన పాఠశాలకి, మనకి ఊరికి ఎంతో గర్వకారణం. మరి అంత మంచి పేరు మీరు తీసుకురావాలని వారు ఎంతో ఆతృత. మన ఆళ్ళ తాతారావు గారికి ఎప్పుడూ కూడా మన పాఠశాల జిల్లాలో కానీ మండలంలో మన పాఠశాల నుంచి మొన్న నవంబర్లో రిటైర్ అయిన శ్రీ సీతామహాలక్ష్మి మేడం గారు సోషల్ అందరికీ ఎస్పెషల్లీ ఫర్ టెన్త్ మీ అందరికీ మంచి సక్సెస్ మంచి సక్సెస్ పొందాలని నా యొక్క శుభాకాంక్షలు. మీకు మన వేదిక అలంకరించిన ఊరి పెద్దలు, తోటి టీచర్స్కి అందరికీ నా శుభాకాంక్షలు. బాగా చదువుకోలేకపోతే మేము ఇలా టీచర్స్ అయిపోయాం, లేకపోతే మేము స్కాలర్స్ అయ్యేవాళ్ళం. అంతే కదమ్మా. మాలాగా మీరు టీచర్స్ అవ్వకూడదు, మంచిగా మీ ఫ్యూచర్ చక్కగా ఉంటారు. అండ్ సక్సెస్ ఇన్ యువర్ స్టడీస్. తర్వాత సభకు నమస్కారం. వేదిక అలంకరించిన హెడ్ మాస్టర్ గారికి, వరలక్ష్మి గారికి, తాతారావు గారికి, మరి వెంకటరమ్మ గారికి, ప్రెసిడెంట్ గారికి, మా మిత్రులు అందరూ, ఉపాధ్యాయులు అందరికీ నమస్కారాలు. అయితే అందరూ చెప్తున్నారు, ఇది ప్రత్యేకంగా ఏంటంటే ప్రతి ఒక్కరూ మంచి మార్కులతో పాస్ అవుతారని నమ్మకం మాత్రం మాకుంది. చాలా బాగా పాస్ అవుతారు. 10th క్లాస్ పిల్లలందరి మీద మాకు నమ్మకం ఉంది. ఎస్పెషల్లీ మా ఇంగ్లీష్ విషయంలో మాత్రం అన్నిటికంటే హిందీ మేడంగా చెప్పారు. ఒకటి, ముందు ముఖ్యంగా చదువు కన్నాను, రెండోది సంస్కారం మనకు కావాలి. ఉన్నతమైన చదువు కావాలి, అలాగే ఉన్నతమైన సంస్కారం కూడా కావాలి. శార సంఘటన జరిగింది. ఒక మాస్టర్నేమో ఎక్కడో పెందుర్తిలోని అంటే చెత్త పదం ఉపయోగించి పిలవడం, ఆ మాస్టర్ చాలా హర్ట్ అయ్యారు. ఆ మాస్టర్ ఇవాళ రాలేదు కూడా, కారణం అదే. అటువంటి దురదృష్టకరమైన సంఘటన గురించి చెప్పాలంటే చాలా దురదృష్టకరమైన సంఘటన. ఆయన కావని, మా కావని, ఎవరు కావని ఒక టీచర్ని పేరు పెట్టి పిలవడం అనేది తప్పు. మీరు అది కూడా ఇంకెప్పుడు అది పునరావృతం కాకుండా చూసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అది పునరావృతం కాకూడదు. టీచర్లకు మాత్రం ముందు ముఖ్యంగా గౌరవం ఇవ్వాలి. ఫస్ట్ తల్లి, తండ్రి, గురువు అన్నారు, మీకు తెలుసు ఆ విషయం. వాళ్ళ గౌరవం ఇవ్వాలి అని అనుకున్నాం మేము, కానీ రెండు ఒకేసారి పెట్టేశారు. 10th క్లాస్ విద్యార్థులకి నేను చెప్పే రెండు మాటలు ఏంటంటే, ఈ 11 రోజులు శుభ్రంగా తెల్లవారి బయలుదేరేటప్పుడు పెరుగన్నం కానీ మజ్జిగన్నం కానీ తినండి, టిఫిన్లు అవేమి తినకండి. ఫస్ట్ సూచన ఆహారం. రెండోది ఏంటంటే ఫుడ్ స్టఫ్ ఎక్స్లు ఏమి తినకండి ఈ 11 రోజులు. అమ్మ నాన్న వాళ్ళు డబ్బులు ఇస్తారు మీకు. 10th క్లాస్ తర్వాత ఈ రోజు జరిగిన పరీక్ష అయిపోయిన తర్వాత డిస్కషన్ పెట్టకండి. నేను ఎలా రాసావరా, అది ఎన్ని మార్కులు వస్తాయరా, లేదా ఇది పరీక్ష, అలాది ఆన్సర్ కరెక్టేనా, ఇదేనా, అది పెట్టకండి. వదిలేసి రేపటి పరీక్ష గురించి మీరు ఆలోచించండి. అది ఫస్ట్ థింగ్ అన్నమాట. మళ్ళీ ఈ రోజు జరుగుకోండి. ఈ 2 సూచనలు జాగ్రత్తగా మీరు పాటించండి. ఆహారం విషయం ఒకటి, రేపు సబ్జెక్ట్ విషయం ఒకటి. మరి ఈ సబ్జెక్ట్ విషయంలో అనేటప్పుడు మాస్టర్ చెప్పారు, అది ప్రతి వేదికలో పెద్దలందరికీ, పిల్లలందరికీ నా ఆశిస్తుంది. ఆల్రెడీ ఎలా రాయాలి, ఏం చేయాలి, ఎలా రాస్తే మార్క్స్ స్కోర్ చేసుకుంటా అంటే క్లాస్లో చెప్పే ఉన్నాం. తర్వాత మాస్టర్ కూడా, ఇంగ్లీష్ మాస్టర్ కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పున్నారు. నేను ఒక విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది నేను గమనించింది ఏంటంటే పేపర్ని ఫుల్గా ఆన్సర్ చేయట్లేదు. పర్టికులర్లీ సెకండ్ పేపర్లో లాస్ట్ ఆన్సరింగ్ ప్యాసేజ్ ఎక్కువగా ఖాళీ వదిలేస్తున్నారు. అట్లా కాకుండా ఏదో ఒకటి ఫిల్ చేయండి. ఆ ప్యాసేజ్లో చదివి
ఆన్సర్ పూర్తిగా రాస్తే కొంత మార్క్స్ అనేది మీరు స్కోర్ చేసుకోవడానికి అవుతుంది. మిగిలినవన్నీ క్లాస్లో మేము చెప్తున్నాం. సో చక్కగా చదివి ఎగ్జామ్స్ అన్ని బాగా రాసి మంచి రిజల్ట్ వచ్చి మన స్కూల్కి మన గ్రామానికి మంచి పేరు తెస్తారు. థ్యాంక్ యూ మేడం. తర్వాత మ్యాథ్స్కి సంబంధించి విద్యార్థులకి చదువుతో పాటు సంస్కారం చాలా అవసరం. ఏంటంటే ఇప్పటి వరకు 10వ తరగతి అనేది 1 నుంచి 10వ తరగతి విద్యార్థులు మిమ్మల్ని చూస్తే మీకు మాకు చిన్నపిల్లలాగే కనిపిస్తారు. మీరు అనుకుంటారు మీ పెద్దవాళ్ళని అయిపోయి 10వ తరగతి సీనియర్ విద్యార్థులు అనుకుంటారు. కానీ మీరు మాకు చిన్నపిల్లలతో లెక్క. మేము ఏ తప్పు చేసినా మా కడుపులో పెట్టుకునేవాళ్ళం. మీరు చాలా తప్పులు చేశారు. చాలా విషయాలు సభాయ నమః. వేదిక అందుని పెద్దలకు, నా తోటి ఉపాధ్యాయులకు, ఈరోజు చాలా పవిత్రమైన రోజు, చాలా విలువైన రోజు కూడా. ఇలాంటి రోజు ఈరోజు ఎంత ఆనందంగా వచ్చారో, అది మీరు ఎంత బాగా అలంకరించుకున్నారో. ఈ అలంకారం ఎక్కడ ఉండాలంటే మన మార్క్ లిస్టులో అన్నీ 95, 98తోని 550 దాటి ఉండాలి. ఆ రోజు నిజమైన ఆనందం మేము పూర్తిగా గర్విస్తాం. మీరు మాకు ఇచ్చే కానుక కూడా అదే. మన పెద్దలకు మనం ఇచ్చే కానుక అదే. మన గ్రామం ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత అంటే ఏదంటే మాకు అంతా వచ్చేసి మా మీదే ఆధారపడి ఉంది అంతా అనుకుంటే అది లాస్ట్లో మీరు దెబ్బతినే అవకాశం ఉంది. సార్ చెప్పండి బిట్ పేపర్ చూడండి బాగాను అనేసి, కానీ ఫలితం కనబడలేదు. ఈ లాస్ట్ స్టేజ్లోనూ పెద్ద కోతుల మీద దృష్టి పెట్టకుండా బిట్ 1 మార్క్ అందులోనే మ్యాక్సిమం మార్కులు మీకు తగ్గిపోతున్నాయి. అవి బాగా చూసుకోండి. నెక్స్ట్ చాలామంది బొమ్మ బాగా గుర్తుండిపోతే 5 మార్కుల కోతులకి 3 మార్కులే పడతాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఒక కాన్ఫిడెంట్ గా పరీక్షల్లోకి అడుగు పెట్టండి. నేను పరీక్షల్లోకి చాలా సార్లు చూసాను, లాస్ట్ మినిట్ లో తెగదెగ్గేస్తుంటారు చాలా పుస్తకం ముందు పెట్టుకొని. దానివల్ల ప్రయోజనం అయితే నాకు కనబడలేదు. అలా పెట్టుకొని చదివిన వాళ్ళు తెలకైతే నాకు ఇస్తారు లాస్ట్కి. కాబట్టి సజెషన్ వేదికను అలంకరించిన పెద్దలకు, నా తోటి ఉపాధ్యాయులకు, పిల్లలకు మరి ముందుగా సభాధ్యక్షులు ఉదయభాస్కర్ గారికి, అలాగే మన శ్రేయోభిలాషి, మన పాఠశాల అభివృద్ధిని నిరంతరం కోరుకున్నటువంటి మన నాయకురాలు నాగమ్మన్న గాని, మన ఊరు ఆడపడుచు మన ఎంపీపీ గారు, అలాగే నిరంతరం మీ వెనకాల నేనున్నాను, మీరు ముందుకు నడవండి అని ధైర్యాన్ని స్థైర్యాన్ని ఇచ్చినటువంటి తాతారావు గారు, అలాగే మన గ్రామానికి సర్పంచ్ గారు, అభివృద్ధి కమిటీ చైర్మన్ గారు, ఉప సర్పంచ్ గారు భీమేశ్వర గారు, వీరందరికీ కూడా మన పాఠశాల తరఫున ధన్యవాదాలు. అలాగే నా తోటి సహోపాధ్యాయులైనటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు కార్యక్రమం గురించి నాకంటే సత్సాంప్రదాయం 10వ తరగతి విద్యార్థులు 5 ఏళ్ల పాటు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఈ పాఠశాలలో బుడిబుడి అడుగులతో వచ్చి రాని మాటలతో ప్రవేశించి ఇంతెంత వడ్డీతాయి అనే విధంగా మరి అనేకమైన వల్ల కొన్ని సందర్భాల్లో స్ట్రైకుల వల్ల, తెలంగాణ ఇష్యూస్ వల్ల, మరి ఇతర కారణాలు, సాంకేతిక కారణాల వల్ల ఆ ర్యాంకులు సాధించడంలో మేము కృతకృత్యం అవ్వలేకపోతున్నాం. మరి ఈ సంవత్సరం సాధించాలనేటువంటి పట్టుదలతో ఉన్నాం. ఈ సంవత్సరం ముఖ్యంగా మన పాఠశాల, మన త్రినాథమేష చెప్పినట్టు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 10వ తరగతి అదే పాఠశాల హై స్కూల్ అయ్యి తోటి ఉపాధ్యాయులు నమస్కారం. పిల్లలందరికీ నేను స్కూల్కి వచ్చి అరసాడ మామూలుగా వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి ఆయన అక్కడ బిగస్తుండగా ఆఫీస్ రూమ్లోకి వచ్చారు. వస్తూ మన ఉదయభాస్కర్ సార్ని, మన వాసుదేవ్ సార్ని, సార్ లాస్ట్ ఇయర్ రిజల్ట్ ఎంత వచ్చింది అడిగారు. అంటే 88 87 ఏదో చెప్పారు. అంతకు ముందు రిజల్ట్ ఎంత వచ్చింది అడిగారు. అడిగితే ఏదో చెప్పారు. ఎందుకు అడుగుతున్నారో అనుకోండి. అయిపోయిన తర్వాత ఓపెనింగ్ అయిపోయింది, తప్ప
ఇస్తారని చెప్తూ ముందు అన్నారంట. 100% రిజల్ట్ వస్తే మీ స్కూల్కి ఏదైనా చేస్తానన్నారంట. కానీ ఆయన అన్నారు, నేను మాట నిలబెట్టుకున్నాను, మీరు మాట నిలబెట్టుకోలేదని ఒక మీటింగ్లో ముఖ్యంగా. అది ఒక్కసారి ఆలోచించాం. టీచర్స్ నుంచి కృషి ఉంది, మిగిలిన కృషి ఎవరిది? మీరు చేయాలి. ఇచ్చారని మాత్రం మీరు చెప్తారని ఊరిస్తూ మీ అందరికీ చక్కగా పరిచయాలని కోరుకుంటున్నాను. గారికి, తదితర ఉపాధ్యాయులకు నా నమస్కారములు. తోటి విద్యార్థులందరికీ నా అభినందనలు. ఈరోజు ఈ వీడ్కోలు సభకు హాజరైన 10వ తరగతి విద్యార్థులకు 4 సంవత్సరాలు కలిసి చెప్పారు. ఈరోజు మీరు మాతో విడిపోతున్నారు, అయినా తప్పదు. మీకు మా ఆర్థిక శుభాభివందనాలు. మీరంతా మంచి మార్కులు సంపాదించి మంచి చదువులు చదివి ఈ గ్రామానికి పేరు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ. ఈ సందర్భంలో ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. పాతకాల పరిచయాలు. పదలి పరిచయమయ్య జ్ఞాపకాల కందర్లు. పాతరేఖయ్య పాతకాల పరిచయాలు. పదలి పరిచయమయ్య జ్ఞాపకాల కందర్లు. హై స్కూల్ లోకము అందరికీ అనుభవమే. పాఠశాల చేష్టలన్నీ బాల్యములో తప్పలేదు. హై స్కూల్ లోకము అందరికీ అనుభవమే. మా సార్లు టీచర్స్ అందరూ మనం బాగా తీర్చిదిద్దారు. మేము కూడా బాగా ప్రోత్సహించి చదివాము, మంచి ర్యాంక్ తీసుకుంటాం మేము అనుకుంటున్నాము. అలాగే 5 సంవత్సరాల్లో మేము చేసిన తప్పులు ఉంటే మనకు క్షమిస్తారని అనుకుంటున్నాం. నమస్కారాలు. ఈ 5 సంవత్సరాల్లో మమ్మల్ని ఎంతగానో మాకు మంచి పాఠాలు చెప్పి బాగా తీర్చిదిద్దిన సార్లందరికీ మేము మంచి ర్యాంక్ తెచ్చుకుంటామని ఆశిస్తున్నాం. ఫస్ట్ ర్యాంక్ కూడా జిల్లా ర్యాంక్ తెచ్చుకుంటానని నేను ప్రామిస్ చేస్తున్నాను. కన్ఫర్మ్గా తెచ్చుకుంటాం. 100% మేము పాస్ అవుతామని నేను కూడా ఆశిస్తున్నాను. అలాగే ఏమైనా తప్పులు ఉంటే క్షమించమని కోరుతున్నాను. ఎంతో కలుస్తున్నాం. మా తప్పులన్నీ మన్నించి ఎంతో సహాయం చేసినందుకు ఉపాధ్యాయులందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీరు కోరుకుంటున్న ఈ లక్ష్యాన్ని చేరించాలని మేము కూడా ఆశిస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా నమస్కారం. పెద్దలకి నా నమస్కారాలు. ఈ సంవత్సరం మంచి ర్యాంక్ తెచ్చుకుంటామని ప్రామిస్ చేస్తున్నాం. మేము ఏమైనా తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాం. సన్మానం చేస్తాం. మీ సమయం ఎక్కువ తీసుకోను. పెద్దలందరికీ నమస్కారం, పిల్లలందరికీ ఆశీర్వాదం. అయితే 10వ తరగతి పిల్లలు ఉత్తీర్ణుడై ఉన్నత స్థితికి వెళ్ళి ఒక 5 సంవత్సరాల తర్వాత మేము మిమ్మల్ని చూసేటప్పుడు మీరు మంచి పొజిషన్లో ఉన్నారనే మాట మాకు చెవిలో పడితే మీ తల్లిదండ్రులు మేము ఎంతో ఆనందిస్తాం. అటువంటి మంచి స్థితికి వెళ్ళాలని క్రమశిక్షణ, ఉన్నతమైన విద్య మీరు అవలంబించుకోవాలని ఆశిస్తూ ఒక్క పద్యం, మనకి ముందు నుంచి ఉన్న పద్యం కానీ మళ్ళీ వింటే చాలా బాగుంటుంది. చదువది ఎంపగలిగిన రసజ్ఞత ఎంచుక చాలకున్న ఆ చదువు నిరర్థకము గుణ సమ్మల పాకము చేసిననైన అందుంపదువడు ఉప్పు లేక ఇన్న రుచి పుట్టగ నేర్చునయ్యట. సమయానుకూలంగా సందర్భానుసారంగా మాట్లాడుకొని మన పని మనం చేసుకుంటే మనం చదివిన చదువుకి చాలా సార్థకత వస్తుంది అని ఈ మూలంగా తెలియజేయాలనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ తెలుసు
ఈ రోజు పౌరులే రేపటి తల్లిదండ్రులు. అయితే తల్లిదండ్రులు అవ్వకముందు భార్యాభర్తలు అవ్వాలి. ఈ భార్యాభర్తలు అయ్యేటప్పుడు చూడండి, మనలో వయసు చాలా మందికి తక్కువ ఉన్న ఆలోచనలు చాలా ఉన్నత స్థాయిలో కాపు మెడవిచ్చి నిండు సంసారం ముర్రేసి తన మగడెంత ఆర్జన పరుడైనా పొరుగు పుల్లమ్మ కాపురం మెచ్చి అత్త ఎంత సంపాదిస్తున్నటువంటి ఎదురింటి మంగళగౌరి పక్కింటి పిన్ని గారి కాసుల పేర్లు ఇవన్నీ చూడండి. మీరెంత సంపాదిస్తున్నారో కదా పొడుచుకు తింటుందన్నమాట. ప్రాణేశుడొకటి తల్ప తానొకటి సల్పి అది ఏమన్నా కష్టమలేచి. ఏదైనా పిల్లలు మీ అందరికీ తెలుసు, తండ్రి చిన్న మాట అన్నాడంటే పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలకి నివడి పరుగులెత్తి. ఈ పద్యం కవి గారు 100 సంవత్సరాల క్రితం రాశారండి. అంచేత అప్పుడు ఏర్లు బావులు ఉండేవి. ఇట్టి భార్యతో కాపురము కంటే ఇంకా నరకము గలదే. మేషాలు లేట్గా వచ్చినా సరే మంచి లేటెస్ట్ మెసేజ్ ఇచ్చారు. పరుగులేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును చూసి ప్రాణిగా భావించి అయ్యయ్యో ఈ కళేపరపు దుస్థితి ఎంత జాలి గొల్పడిని, ఎంత జాలిని గొల్పడిని. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం గుండునందాక ఎంతో. థ్యాంక్ యూ. మీరు ఓన్లీ 10th క్లాస్ పిల్లలు మాత్రం 3 గంటలకు కమెంట్స్ అయిపోద్ది. 3 గంటలకు మీ హాల్ టికెట్లు వెరిఫై చేస్తాము. అది చూసుకొని మీరు వెళ్ళిపోవాల్సిందిగా కోరుతాము.
అంటూ సయ్యాటకే తయ్య అంటూ సయ్యాటకే తయ్య bum 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 baby 1 2 got 4 baby bum 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 baby 1 2 got 4 baby Jana Jana mana mana kal manjana ay jana ay jana the time with by jana Monday to Wednesday Wednesday to Friday Friday to Sunday every day is a fun day అంటూ సయ్యాటకే తయ్య
One, two, three, four. అందరికి వచ్చినాయి పందులు కూడా రాదు లేకరా వచ్చి సార్ సార్ ఓ 2 ఒకట్ల 2 నమా ఓ 2 మూలన 6 నమా ఓ 2 4 8 నమా చెప్పండి సార్ ఇది ఎక్కడ పదాలరా ನಾನು ಮಂದು ನಂಬರದೆ నువ్వు కూరగాయలాడా సబ్బరా కొడుకుదా ఏరండి ఎక్కలు వచ్చినాయి ఐరా వచ్చినాయా వచ్చాయి సార్ 5 ఎక్కని చెప్పు 5 ఒకట్ల 5 రావు చెప్పరా 5 ఒకట్ల 5 అమ్ముతావమ్మా 5 2 10 అమ్ముతావమ్మా అవురా అమ్ముతాను సార్ అమ్మలు అమ్మలు అమ్మని అందరికి వచ్చినాయా అందరు ఎలా చదువుతున్నారు రా ఎక్కడ వచ్చినారా ఎవరు ఇప్పుడు వచ్చినావు
కొత్తగా వచ్చినావురా? గజని ఎక్కడ మర్చిపోతావురా? మర్చిపోతా కూర్చో కులాని రే వార్తలు కూడా లేరా ఎక్కడ వచ్చిన ఐరా పదెక్కడ చదువు 11 10 10 20 స్థిరంగా ఉన్నాయి 13 30 వెళ్ళి అధిపత 14 40 ఢీకొనంత 15 50 మంది చనిపోయి ఇప్పుడే నేను తాజా వార్త 18 80 అధిపత పేట వెళ్ళిపోయింది నేను పట్టించిన వారికి 19 మంది బహుమానం ఉన్నారు. వార్తలు చదువుతున్నట్టు కూర్చో ఎట్రా వార్తలు చదువుతున్నారు ఎట్రా కొత్తగా వచ్చిన గదిని లేకవా ఎక్కడ వచ్చినా నీకేనా వచ్చా వచ్చా ఏడెక్కని చెప్పు 7 1 7 7 2 20 7 4 చిరునవ్వే విసిరావ నిదురించే కలపై సిరునవ్వై నడిచావ నిన్ను కోరి
చెప్పాలి ఏదో చేస్తున్నట్టు డబ్బించుకుంటున్నట్టు ఎన్నాళ్ళు ఇంకా కాలం గడపాలి నీకోసం నేనున్నట్టు నీ ప్రాణం నమ్మేటట్టు ఎవరితో నా గౌరవించాలి చిరునవ్వే విసిరావే నిద్రించే కలవు నడిచాసే నేను కోరేటి గుండె It's gone, my love is gone. It's gone, it's gone, it's gone, my love is gone. పోతుంది గొలుసు విరిగిపోతుంది గులాబీ రాలిపోతుంది లేకపోతే పోయింది సొగసు నిండిపోతుంది సొగసు విరిగిపోతుంది మనిషి అయిపోతుంది లేకపోతే పోయింది మార్చే పని లేదే ఏం మార్చే పని లేదే కెమిస్ట్రీ కలిసే పని లేదే కెరియర్ మంచే పని లేదే కేర్ ఆఫ్ తెలిపే పని లేదే క్యారింగ్తో పని లేదే ప్రేమించి గాలిచ్చిన వాళ్ళు సాధించడిగిన వాళ్ళు ఇళ్ళల్లో నమ్మి కుల్లుతారే లవ్ చేసి ఓడిన
బాగున్నా బాబా. ఏడు బాబా నీకు సినిమా పిచ్చి ఎక్కువైపోతుంది. నీకు మీ అక్కని చేసుకున్నాక ఇలా అయ్యాను కానీ ఆ ఊర్లో అయితే అయిపోరా. అసలు చిరంజీవికి యాక్టింగ్ నేర్పించింది నీదా? చిరంజీవికి యాక్టింగ్ నేర్పించమంది నేను నమ్మను బావా. అమ్మరా నేను నమ్మను బావా. అమ్మలంత ఏం చేయలే? నేను ఒక ఇద్దరిని ఎత్తాను బావా, వాళ్ళిద్దరిని హీరోలు చేసేయి. హీరోలా? తెప్పించు. మొదటి కూడా ఏమంటే నెహ్రూలాగా ఇందిరాగాంధీ లాంటి రాజకీయ నాయకుడు బావా. కానీ బయట కొంటారా? అమెరికా కంటే బయట కొంటాడు బావా. తీసురా. ఏంట్రా అమెరికా కన్నా బయట కొంటాడు అన్నాడు? దక్షిణాఫ్రికా వాళ్ళు అన్నాడా? మొన్న సౌత్ ఆఫ్రికా వెళ్ళి నల్లగా మాడిపోయాడు. మొన్న ఇవ్వండి. ఆ రిటర్న్ తీసురా.
ఆ రెండో వాడు ఏమొచ్చి ప్రపంచంలోనే జ్ఞాపక శక్తి కలవాడు బావా. జ్ఞాపక శక్తి ఉంది వాడికి. జ్ఞాపకం ఎక్కువ అన్నారా? ఎవరు మర్చిపోయినట్టు అన్నాడు లేదా? చిన్నప్పుడు జ్ఞాపకాలు మర్చిపోతున్నట్లు ఉన్నాడు బాబా. ఇందాక మా ఆవిడ కొట్టు పంపించింది, అదేదో కొట్టు పంపించింది, ఏదో తెమ్మని పంపిస్తే మర్చిపోయాను. ఏదా నువ్వు చిన్నప్పుడే మర్చిపోయా, ఎప్పుడే మర్చిపోయాడ? కాదు, అప్పుడప్పుడు మర్చిపోతాడు. అంతే కదా. మీకు డైలాగ్ చేయడం వచ్చా? చెప్పచ్చు కదా. అది మీరే కదా రాయింది కావాలి. పోగిరి డైలాగ్ చెప్పండి. ఎవడు కొడితే దెమ్మ తిరిగి బండి బ్లాక్ అయిపోద్దు, ఆడే పండుగాడు. అబ్బో ఇది పార్టీ ప్రధానం కాదమ్మా, డైలాగ్ చెప్పాలి. బాబు మీకేం గుర్తుందా డైలాగ్? ఎవడు కొడితే దెమ్మ తిరిగి తిరిగి మైండ్ బ్లాక్. గుర్తొచ్చింది. నేను ఎవరిని కొడితే కిందన పడతాడు, తిరిగి లేచి నన్ను కొడితే వాడే పండుగాడు. తిరిగి మనీ కొడదురా. ఇదేంటి డైలాగ్? బాబు మీకు డైలాగ్ లేకపోతే నా వల్ల కాదు, కానీ ఫైటింగ్ నేర్పిస్తాను, నేర్చుకోండి. ఫైటింగ్ నేను ఇలా అలా కొత్తారు అందరూ. చెయ్యి ఫస్ట్ నువ్వు. ఏరా నన్ను గుర్తు నువ్వు కూడా పోతానా? ఇదే నేను ఫైటింగ్. నువ్వు చెయ్యమ్మా. ఏంట్రా నువ్వు గుర్తు నేను పడిపోతున్నా? రే నీ యాక్టింగ్ చేయమా, నిజం గుర్తు కావాలరా అమ్మా, నొప్పి చేస్తున్నారు. అరే నేను యాక్టింగ్ చేయబోతున్నా కానీ డాన్స్ చేయరా? ఏమమ్మా డాన్స్? డాన్స్ అయ్యే పాడలేదు నీకు ఇష్టం. ఏ స్టెప్ అయ్యరా? నీకు వద్ద కదా అవ్వాలి స్టెప్ అయ్యి. డాన్స్ ముందు పడిపోతున్నా. ఇదేంటి డాన్స్లా? డాన్స్ ఏమంటే పడిపోతానంటే బాబు. అరే నేనేనా బాబు, నేనేనా బాబు. బాబు నువ్వు తీసుకొచ్చినారంటే హీరో లేని నా వల్ల కదమ్మా, నువ్వే నేర్పించుకో. ఎవరు గొప్పవారు చెప్పుకోవడం వల్ల వాళ్ళు ఎప్పుడు గొప్పవారు కాలేరు. Please,
నువ్వు వెలిగించావే జ్యోతి మార్చి 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 నా పైలే కొంచెం మార్చి కిరువేలు తెలియదులే నువ్వే బంధులు రాజా శుభ్రమంటే తెలియదులే అదే కడుగు కాస్త రాజా హే రాజా నా పెట్టకే పుడుదే రాజా రోజా హే రోజా నన్ను పగలదన్నది రోజా రాజా హే రాజా ఒళ్ళు తింగి రెక్కితే రాజా పని పడతాము ఆనోళ్ళ అంశ పెంచి నడుపుస్తాం ఏమైనా తేడాలు వస్తే అబ్స్కాండ్ అవుతాం దమ్ముంది ఉందేరా రక్తమే వేడుకుంది పవర్ ఉంది ఎదురేకి ఉప్పలాయగల మంది మనకి పోదాం పై పైకి ఎగసి 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 మార్చి 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 కీడు మేలు తెలియదులే
సాంగ్ ఉంది, ఊళ్ళ నుంచి వెళ్ళిపోతున్నాను బాధతో ఒక సాంగ్ ఉంటుంది ఏదో పాటలో. ఎప్పుడూ ఆ పాట వేసేవాడు కానీ ఇక్కడ అలర్ట్ ఏం లేదు. మీకు హాల్ టికెట్స్ ఎప్పుడు ఇస్తాం అనేటువంటి విషయాన్ని చెప్తాం. అందరూ వెళ్ళి సీట్లో కూర్చోండి. తర్వాత 10th క్లాస్ పిల్లలకి మరి ముఖ్యంగా హాల్ టికెట్లు తీసుకోవాలి. ఈ రోజు ఇద్దరు అనుకున్నాం, హెడ్ మాస్టర్ అనివార్య కారణాల వల్ల, ఆయన పర్సనల్ కారణాల వల్ల క్యాంప్ వెళ్ళవలసి వచ్చింది. అలాగే ఇమీడియట్ గా విధియ నూతన సంవత్సరం విధియ కాబట్టి ఆ విధియ రోజుని మీకు హాల్ టికెట్లు ఇవ్వడానికి హెడ్ మాస్టర్ మాకు చెప్పి ఉన్నారు. మరి ఉదయం 8 గంటలకు వచ్చి జిరాక్స్ తీసుకొని మరలా తిరిగి రాజుకి హ్యాండ్ ఓవర్ చేయండి. సెంటర్ ఇక్కడే కాబట్టి రాజు దగ్గర ఉంటేనే అవి భద్రంగా ఉంటాయి. హాల్ టికెట్ 2 జిరాక్స్లు తీసుకోండి, ఒక్కొక్కరును 2 జిరాక్స్లు తీసుకొని ఒకటి పరీక్ష మాత్రం ఖచ్చితంగా 8:30 గంటలకి మన సెంటర్కి వచ్చేటట్టుగా చూడండి. ఏ విధమైనటువంటి మాల్ ప్రాక్టీస్ ఉండకూడదు, ఎప్పుడు లేదు. మన స్కూలు మన సెంటర్ మంచి సెంటర్ గా మరి జిల్లాలో రికార్డ్స్ లో ఉంది కాబట్టి మీరు మీ మీద ఉంది ఈ సెంటర్ ఇక్కడ మనం నిలబెట్టుకోవాలో లేకపోతే సెంటర్ మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన మాత్రం. మరి అందరికీ కూడా మరి ప్రధానోపాధ్యాయుల వారి తరఫున, మా తరఫున, ఉపాధ్యాయుల తరఫున, గ్రామస్తుల తరఫున కూడా మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. మీ అందరూ కూడా మరి సక్సెస్ అయ్యి మంచి రిజల్ట్ తీసుకోండి. ఏమైనా పొరపాట్లు ఉన్నట్లయితే మా ఫోన్ నెంబర్ ఉంటుంది, నాది కానీ ఉదయ్ భాస్కర్ కానీ. తప్పులు వచ్చినట్లయితే అది రెక్టిఫై చేస్తాము ఇమీడియట్ గాను. కాబట్టి శనివారం ఉదయం 8:30కి వచ్చి మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పరీక్షకు వచ్చేటప్పుడు కూడా అన్ని క్లోజ్ చేస్తాం ఇక్కడి నుంచి. విద్యార్థులందరూ ఇందాక ఒకటి చెప్పాం, వేగం పెంచాలి. బాగా మీకు వచ్చినవే బాగా చదువుకోవాలి. కొత్త చదివి మీరు ముందు రోజు అవి ప్రాక్టీస్ చేసుకుంటే సరిపోద్ది. మీరు బోర్డు ఎగ్జామ్స్ రాశారు, ఎగ్జామ్స్ ప్రాబ్లం లేదు, మీరు ఎగ్జామ్స్లో చక్కగా పెర్ఫామ్ చేస్తారు, నో డౌట్. అందరికీ ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. 7:30 అయిపోతే మాదే.